జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టులో తుఫాను సృష్టిస్తున్న న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రాంగణంలో చీకటి తెరలను చించివేస్తూ పాత పద్ధతులను బద్దలు కొడుతూ జస్టిస్ సూర్యకాంత్ దూసుకొచ్చారు. సీనియర్ న్యాయవాదుల అహంకారానికి, అడ్డగోలు విచారణల సంస్కృతికి ఆయన ఏకధాటిగా సిక్సర్లు కొడుతున్నారు. రాజకీయ కోటల మీద మెరుపుదాడి చేస్తున్నారు. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబ్బాల్ను నిశ్చేష్టుడిని చేస్తూ, నిస్సత్తువ చేస్తూ, అక్రమ వలసదారులు దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు వేయాలని మీరు కోరుకుంటున్నారని మొహం మీదే అడిగేశారు. సూటిగా ప్రశ్నించారు. ఆయన వాదనను నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చారు. కొలీజియంపై కూడా ఒక చారిత్రక తీర్పు అని చెప్పొచ్చు. కొలీజియం వ్యవస్థకు చరమగీతం పాడి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జేఏసీను అంగీకరించాలనే విన్నపాన్ని సాహసోపేతంగా స్వీకరించారు ఆయన. ఇక విఐపి కల్చర్పై తుదివేటు. సుప్రీంకోర్టును తమ డల్లాస్ వలె భావించి అడ్డదారులు దొక్కిన సిబాల్, సింఘ్వి, భూషణ్ వంటి శక్తివంతమైన న్యాయవాదుల విఐపి సంస్కృతికి తాళం వేస్తున్నారు ఆయన. తక్షణ విచారణలకు ఇంకా సమాధి. ఇకపై క్యూలు దాటడం లేదా తక్షణ విచారణల కోసం లాబింగ్ చేయడం ఉండదు. ఇంకా అది గతం అంతే. అంటే సీనియర్ న్యాయవాదులు తక్షణ విచారణలు అంటే ఇన్స్టాంట్ హియరింగ్ గురించి ప్రస్తావించడానికి వీల్లేదు, నిషేధం విధించేశారు. పార్శ్వ మార్గాలను మూసేశారు ఆయన. స్వేచ్ఛకు సంబంధించిన కేసులకు, అత్యవసర ఉత్తర్వులకు వెనుకదారి ప్రవేశం లేదిక. అంటే లాబింగ్ అవసరం లేదిక. లోపాలను సరిదిద్దిన వెంటనే 2 పని దినాల్లో ఆటోమేటిక్ లిస్టింగు, అంటే పారదర్శకతకు పట్టాభిషేకం, అర్ధరాత్రి న్యాయానికి చెక్, అత్యవసర విచారణలకు ఖచ్చితమైన సమయం, అత్యంత అవసరమైన అంటే యాంటిసిపేటరీ బెయిల్, మరణశిక్ష, హెబియస్ కార్పస్, కూల్చివేతలు వంటి కేసులను కేవలం ఉదయం 10 నుంచి 10:30 గంటల మాత్రమే ప్రస్తావించాలన్నమాట. ఉగ్రవాదులను కాపాడడానికి అర్ధరాత్రి విచారణలు యాకూబ్ మెమెన్కి అట్లనే చేసిండు కదా, అట్లాంటి కుదరవు. ఇంకా హైకోర్టులో దోషిగా తేలిన వెంటనే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళకి అదే రోజు సుప్రీంకోర్టులో బెయిల్ దక్కదు. న్యాయం అందరికీ సమానం అన్నమాట. ఇక అలసత్వానికి, వాయిదాల పర్వానికి కూడా ముగింపిక. బెయిల్ కేసులన్నింటికీ ప్రభుత్వ న్యాయవాదికి ముందస్తు కాపీని తప్పనిసరి చేశారు. పాత కేసుల విచారణల నుంచి తప్పించుకోవడానికి వాయిదా లేఖలు ఇచ్చే పద్ధతికి ఇంకా గేట్లు క్లోజ్ చేశారనమాట. అంటే ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలుగా చెప్పే పాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ, మీడియా కొంచెం వాటి మీద నమ్మకం కోల్పోయిన స్థితిలో ప్రజలు అంతిమంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. న్యాయ వ్యవస్థ మీద అంత ఇంత ఇంకా నమ్మకం ఉంది ప్రజల్లో. అయితే ఆ నమ్మకాన్ని ఈ మధ్య కొన్ని తీర్పులు, కొంతకాలంగా కొన్ని తీర్పుల నేపథ్యంలో మళ్ళీ ఆందోళన, అంటే న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి, న్యాయ వ్యవస్థ తీరు, వీటి మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా అది సమయం వచ్చిందా దానికి? న్యాయ వ్యవస్థ ప్రక్షాళన ఇంకా సాధ్యమే, న్యాయ వ్యవస్థ కూడా ఇంకా మళ్ళీ మంచిగా ఉంటుంది, ఇక నమ్మొచ్చు అన్న ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఇంకా మనం భరోసా ఉండొచ్చు న్యాయం కోసం, న్యాయ వ్యవస్థ మీద అని. అంటే ఈయన ఇప్పుడు ఒక తుఫాను సృష్టిస్తున్న ఈ జస్టిస్ సూర్యకాంత్ను చూస్తే, ఆయన తీసుకుంటున్న ఈ నిర్ణయాలను చూస్తే అనిపిస్తుంది కదా. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు.